నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఎర్రమందార పుష్పంలో దాగి ఉన్న ఔషధ గుణాలు. ఎర్రమందారం పుష్పం కేవలం పూజలకే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడే ఔషధ గుణాలు కలిగి ఉన్న పువ్వు. ఆయుర్వేదంలో దీనిని ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. మందార పుష్పంలో ఉండే ముఖ్యమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఐరన్, కాల్షియం, సహజ ఆమ్లాలు. ఎర్రమందారం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, జుట్టు పెరుగుదలకు సహాయం. మందార పువ్వు ఆకులతో చేసిన నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి హెయిర్ గ్రోత్కు సహాయపడుతుంది. నెంబర్ 2, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ఉండే డ్యామేజ్ను తగ్గించి స్కిన్ గ్లో పెంచుతాయి. నెంబర్ 3, బీపీ నియంత్రణకు సహాయం. మందారం టీ రక్తపోటు నియంత్రణలో కొంత సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నెంబర్ 4, శరీరంలో వేడిని తగ్గిస్తుంది. వేసవిలో మందారం పానీయాలు శరీరానికి చల్లదనం ఇవ్వడంలో సహాయపడతాయి. నెంబర్ 5, రక్తహీనత తగ్గించడంలో సహాయం. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నెంబర్ 6, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హెర్బల్ టీగా తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. నెంబర్ 7, గుండె ఆరోగ్యానికి మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. దీనిని ఎలా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మందారం టీగా, హెయిర్ ఆయిల్గా ఫేస్ చేసి హెయిర్ మాస్క్గా ఎండబెట్టిన పూల పొడిని జాగ్రత్తలు తీసుకొని వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇక మనం ఇందులో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? గర్భిణీలు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. బీపీ మందులు వేసుకునేవారు అధికంగా తీసుకోకూడదు. అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇక మీ ఇంటి ముందు ఉన్న ఎర్రమందారం పువ్వు జుట్టు రాలడం నుంచి బీపీ వరకు ఎన్నో సమస్యలకు సహాయపడుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. సో ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.